హాయ్ అండి. ఇవాళ మా ఫ్రెండ్ ప్రణీత వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా సాఫ్ట్ నేచరు, ఎంత మంచి గార్డెనింగ్ చేస్తుందంటే ఇవి చూసారనుకోండి మీరు వదిలిపెట్టరు. మీరు కూడా ప్రణీతను ఫ్రెండ్ చేసుకొని వాళ్ళ ఇంటికి రావాలనిపిస్తుంది మీకు. చూసారా కింద ఉన్నటువంటివి అనమాట ఈ చెట్లన్నీ కూడా. ఎంత హార్డ్ వర్క్ అండి. వచ్చేసింది అనమాట. దానికి ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే పైన మిద్దె తోటలో నుంచి కిందకి వేలాడిపోయింది ఆ డ్రాగన్. ఇదే కాదండి, ఇప్పటితోటి ఆగిపోకండి, పైకి వెళ్దాము. పైన మిద్దె తోట ఉంది, అది చూస్తే వావ్ అంటారు. మెట్ల నుంచి పైకి చిట్టి మందార. ఇది చిట్టి మందార అండి. ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా ఈ మందారకి. ఇది పెద్ద మందార, ఆరెంజ్ ముద్ద మందార. ఇది కాకర చెట్టు చక్కగా. ఇక్కడ పొట్ల చెట్టు, పొట్లకాయలు. ఇటు చూపెట్టు శివ. ఇది పొట్ల చెట్టు, ఇది కాకర, బీరకాయలు చూపే, అన్ని ఉన్నాయి ఇందులోనే. ఇదిగోండి కాకరకాయలు, కాకరకాయలు, బీరకాయలు. బీరకాయ వావ్, చూసారా బీరకాయలు. ఇది సొర, సొర చెట్టు. ఇది కాకర, ఇది కూడా కాకరనే. ఇటుపక్క కాయలు ఉన్నాయి, కనిపించట్లేదు. అటుపై బోల్డ్ కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇవ్వండి, చూడండి కాకర ఎన్ని కాయలు చూసారా. అదిగోండి పైకి వెళ్ళిపోతున్నాము, పైకి వెళ్ళిపోతున్నాము. మొత్తం వ్యూ ఒకసారి చూపెట్టు. వావ్, చూడండి ఎట్లా ఉందో. ఎంత గ్రేట్ కదండి ప్రణీత. చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఇవన్నీ ప్రణీత, ఇవన్నీ అంటే ఇవన్నీ క్రోటన్ కా, ఇవన్నీ కోలియాస్లు అండి. కోలియాస్ లో వెరైటీస్ ఇవన్నీ. స్నేక్ ప్లాంట్ వెరైటీస్. బిళ్ళ గన్నేరులో ఇది ఒక కలర్ కదా. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. క్యాబేజీ, పాలకూర, మందారాలు, పింక్ మందార అండి. ఇది పింక్ మందార. ఇది మందార అండి. చెట్టుకు 2 కలర్స్ వస్తాయి. ఒకటే చెట్టుకు ఇట్టురా శివ. మందారకి ఒక చెట్టుకి 2 కలర్స్. ఒకటే చెట్టుకి 2 కలర్స్ గ్రాఫ్టింగ్ చేశాను 2 కొమ్మలకి. ఇదిగోండి ఇలా ఇక్కడ గ్రాఫ్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇదిగోండి గ్రాఫ్టింగ్ పార్ట్. ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశాను. ఒకటే దానికి 2 కలర్స్ వస్తాయి. చుక్కకూర, చామంతులు. ఇదేంటి ఇట్రా శివ. అటు వెళ్దాం పదండి. అటు ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇట్లా వెళ్ళొచ్చు పదండి. ఫ్యాషన్ ఫ్రూట్స్ అవి. ఇది నల్లేరు. నల్లేరులో ఇదొక వెరైటీ. 3 టైప్స్ ఉన్నాయండి నల్లేరులో. ఇది రౌండ్ వెరైటీ, ఇదొకటి 2 పలకల. ఇంకొకటి స్క్వేర్ నల్లేరు అటువైపు ఉంది. ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి.
ఒకటి రెండు ఇదిగో మూడు. ఇదేం చెట్టు? ఇది బార్బడాస్ చెర్రీ అండి. బార్బడాస్ చెర్రీ. ఓకే. అట్టున్నాయి కదా ఇది? ఉన్నాయి అట్టున్నాయి. ఇది ఆల్ స్పైస్ మొక్క అండి. ఆల్ స్పైస్ మొక్క. ఇది ఫాల్సా, చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడే. ఫాల్సా ఇది మిరియాలు అండి, మిరియాల మొక్క. ఇది బ్లాక్ చిల్లీ. ఇది చూసారా? ఇది స్వీట్ లైమ్ అండి. స్వీట్ లైమ్ ఇక్కడ ఉన్నాయి. చాలా ఉండేవి, అయిపోయాయి. ఇది చామ కూర. ఇది చామ చూసారా? చామ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకులు. ఇదిగోండి, ఇది పీనట్ బటర్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్, ఇట్లా వస్తాయి. ఇది పీనట్ బటర్. అది మునగ చెట్టు. ఇది ప్రణీత వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ అంట. రెడ్ వాటర్. ఇది ఓమలో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఓమ ఇది వెరిగేటెడ్. ఇది టూ వెరైటీస్. ఇది ముద్దుగన్నేరు అంటారు కదా, ఫ్లవర్స్. ఇవి బెండ మొక్కలు, రెడ్ బెండ, గ్రీన్ బెండ. ఇది ముసుగు వంగ, సీడ్స్ వదిలేసాను. ముసుగు వంగ సీడ్ వదిలేసాను. అక్కడ వంకాయలు ఉన్నాయి. ఇంకో వంగ చెట్టు ఉంది అక్కడ. వంకాయలు లాంగ్ వంకాయ. ఇది దాని ఎయిర్ పొటాటో. ఇది ఎయిర్ పొటాటో అన్నమాట. అది వాలంటరీగా అదే వచ్చింది ప్లాంట్ లో, నేను పెట్టలేదు. వాలంటరీ వచ్చేసి మొన్న గ్రూప్ లో పెట్టారు కదా, ఎయిర్ పొటాటో కావాలి. ఇక్కడ వంకాయలు. ఇది ఒక వెరైటీ వంకాయ. అది బ్లాక్ ది. ఇది ఇట్లా చారల వంకాయ. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి. ఇంకా రెడ్ బెండ మొక్కలు ఇవి. ఇది అడవి మామిడి అండి. ఇది ఎర్ర బెండ అండి. ఏ మామిడి? ఇది ఆమ్రా అంటారు. అడవి మామిడి. ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. 365 days కాస్తూనే ఉంటాయి. ఇదేం చెట్టు? నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు. చిన్న నిమ్మనా? పెద్దదే, కాకపోతే చెట్టు ఎందుకు ఇలా అయిపోయింది. ఇది నాగ్పూర్ ఆరెంజ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చిన్న బట్ స్టార్ట్ అయింది ఒకటి. ఇది విరిగిపోయింది. ఇది యాపిల్ బేర్ అండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు. మొత్తం చెట్టు నిండా పోతుంది. పెద్ద యాపిల్ బేర్ అంతా మొత్తం పూత మీద ఉంది. వచ్చేస్తున్నాయి కాయలు ఇప్పుడు. ఇదంతా చూసారా? ఇది భలే కట్టారు. పైన వాటర్ హౌస్ లాగా కట్టేసి అందులో వేశారు. ఇది మొత్తం మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేశారు సరదాగా. ఇవన్నీ చామంతులు కలెక్షన్. కలర్ చూసారా? సూపర్ కలర్. దానిమ్మకాయలు స్టార్ట్ అవుతున్నాయండి బాగానే. దానిమ్మకాయలు ఇవన్నీ వచ్చేస్తాయి. మనము డ్రాగన్ కిందికి చూసాం కదా, ఇవి అన్నమాట. డ్రాగన్ కిందికి అయిపోయింది. కిందికి వచ్చేసి కాయలు కాస్తున్నాయి. డ్రాగన్ ఇది పందిళ్ళు చూసారు ఎంత బాగా వేశారు. పైన ఆయన కూడా ఇక్కడ పందిళ్ళు వేసేసి కష్టం అండి. ఎంత చేయగలుగుతారు? చాలా కష్టం. ఇంట్రెస్ట్ ఉంటే కష్టం అనిపించదు. అటు వెళ్తే వినపడుతుంది. ఇదిగోండి బ్రింజాల్ చెట్టు. ఇష్టమైన పనిని ఎంత కష్టమైన చేయొచ్చు అంటే ఇదే కావచ్చు. వాటి కోసేయచ్చు. ఇది వంకాయ. చెప్పండి, మీరే చెప్పండి. బ్రింజాల్. ఇందులో
మీకు అది పెట్టా కదా. ఇది బ్రింజాల్ వెరైటీ అండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది కూడా కోయచ్చా? కోసే బ్రింజాల్. ఇటు వచ్చేసి మీ వాయిస్ బెండకాయలు మీదే ఎక్కువ అనిపిస్తుంది. అవునా, మీకు లేదా? ఇదిగోండి బెండకాయలు. బెండ వంగ ఇంకా వచ్చినాయి. ఇదిగోండి ఇది ఒక వెరైటీ వంగ. అవును, ఇదొక వెరైటీ వంగ చెట్టు. వంగలో 3-4 వెరైటీలు ఉన్నట్టున్నాయి కదా. 4-5 వెరైటీలు ఉన్నాయండి. ఇది మింటు తులసి. మింటు తులసి మంచి ఫ్లేవర్ ఉంటుంది. మింటు తులసి. అవునండి, సేమ్ పోలో ఫ్లేవర్ ఉంటుంది. తోటకూర చూసారా ఎంత బలంగా వచ్చిందో. అంజీరా ఉంది. ఇది అంజీరా అండి. అంజీరా. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క. ఇదిగోండి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అండి. ఇదొక వెరైటీ. ఇదొక వెరైటీ పచ్చిమిర్చి. ఇదిగో బెండలు. బెండలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదొక బెండ చూసారా. ఇదొక వెరైటీ బెండ అండి. బెండ భలే ఉంది. స్టార్ డబుల్ కలర్ బెండ. ఇది సీడ్ వదిలేసాను. ఇది హార్వెస్ట్ చేయొచ్చు. ఇది లేతగానే ఉందా? లేతగానే ఉంది. లేతదే కానీ ఇంత పెద్దగా. ఇవన్నీ కూడా కాలీఫ్లవర్ అనుకుంటా కదా. అది కాలీఫ్లవర్. ఇవన్నీ పట్నం బంతులు. ఇవండి ఈ పట్నం బంతులు దాదాపుగా అంతరించిపోతున్నాయండి. ఇవి మన పాతవి, పాతకాలం నాటివి. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అసలు. అదే అండి. బిళ్ళగన్నేరు. బిళ్ళగన్నేరు క్యాబేజెస్. ఇవి కాలీఫ్లవర్స్, క్యాబేజెస్. ఇది బొడకాకర అండి. వావ్, బొడకాకరకాయ కూడా ఇక్కడ కాయ ఉంది కదా, పండిపోతుంది. ఇది మేల్ ప్లాంట్స్ పోయిందండి, అందుకే పాలినేట్ అవ్వక అన్ని పోయాయి. చాలా వస్తున్నాయి పిందెలు గానీ ఆగట్లేదు. అయ్యో, మేల్ ప్లాంట్ పోయింది. జామ ఉంది ఇందులోనే. జామ మామూలు జామేనా ఇది? అది మామూలు జామ, పడి వచ్చిన జామ అండి. నేను పెట్టలేదు, అది వాలంటరీగా వచ్చిన జామ చెట్టు. ఇదిగోండి కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ వచ్చేసింది. పువ్వు వచ్చేసింది కాలీఫ్లవర్. ఇది మన బచ్చలే, సిలోన్ బచ్చలి. సిలోన్ బచ్చలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సిలోన్ బచ్చలి. ఇది బిర్యానీ పెట్టేస్తే వెలిగిస్తే వచ్చేస్తుంది. ఇది వాలంటరీగా వచ్చిన సీతాఫల్ మొక్క. నేను పెట్టలేదు, మామూలుగా వేస్ట్ లోంచి వచ్చింది. కాయలు వస్తున్నాయి. తీసేద్దాం అనుకున్నాను, చిన్న కంటైనర్ లోనే ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చింది కాయలు, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. గోర్చిక్కుడు. గోర్చిక్కుడు కూడా కాయలు వచ్చేసినాయా? వచ్చేసి అక్కడ కూడా ఉన్నాయి గోర్చిక్కుడు. బ్లాక్ చిల్లీస్. బ్లాక్ చిల్లీస్. ఇది వాక్కాయ చెట్టు అండి. వాక్కాయ. వాక్కాయ. ఇది ఒక అంజీర్ ప్లాంట్. సారీ, మల్బరీ ప్లాంట్. మల్బరీ వచ్చేసినాయి కదా. ఇది పెన్సిల్ క్యాక్టస్. ఇది కాలీఫ్లవర్స్. ఇంట్లో వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదిగోండి పసుపు, అన్ని ఉన్నాయి. లకాడాంగ్ పసుపు మొన్నే స్వీటీజీ ద్వారా వచ్చిందండి మాకు, అది పెట్టాను. ఇది చెన్నంగి కూర. ఇది తెల్ల పోకబంతి. ఇది పింక్, రెడ్ కలర్ ఉంది, డార్క్ పింక్ ఉంది. 4 కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. లెమన్ గ్రాస్. ఇది లెమన్. ఓ, నేను చూడలేదు ఇందులో. చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. గూడు పెట్టేసింది, దాంట్లో 2 పిల్లలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత బాగుంది. ఇప్పుడే చూస్తున్నాను నేను. వావ్, సో నైస్. చెన్నంగాకు. చెన్నంగి, ఇది చాలా మంచిదండి హెల్త్కి. చెన్నంగి ఆకు పచ్చడి చేసుకుంటారు. ఇదంతా గోంగూర. గోంగూర ఏమి లేదండి ఇక్కడ. ఇది రణపాల.
రణపాల కిడ్నీ స్టోన్స్ కి పట్టుకుంటారు కదా. ఇది పులిచింత చెట్టు. పులిచింత. ఇది గ్రేప్స్. బ్లాకా వైటా? ఇది బ్లాక్, అక్కడ ఇంకోటి వైట్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఇది ఒక నిమ్మ మొక్క. ఇది చెప్పారు కదా. టొమాటోస్, ఎర్రతోటి. టొమాటో మొక్కలు అయిపోయాయి, తెచ్చి పెట్టాలి ఇంకా. బెండ. ఈ కలర్ ఒకటి సారీ సీతమ్మ జడకుచ్చులు. వాలంటరీగా వచ్చింది ప్లాంట్ ఊరిక. 2 కలర్స్, పింక్ అండ్ ఆరెంజ్. ఫ్లవర్స్ వచ్చాయి బాగా దీనికి. మంచిగా అనిపిస్తున్నాయండి అసలు. వాతావరణము అసలు ఎంత బాగుందో. ఇది బంతి. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, అన్ని రకాలైన ఆకుకూరలు ఉన్నాయి. సిలోన్ బచ్చలి, బెండ, బీర, పొట్ల, కాకర, సోర చెట్టు ఉంది కానీ ఇంకా కాయలు రాలేదు. పండ్ల చెట్లు అన్ని, వాటర్ ప్లాంట్స్. మర్చిపోయాను. ఇది మరువ. చాలా వాసనతో ఉంటుంది. ఇది వాటర్ లిల్లీస్ అన్నమాట. ఫ్లవరింగ్ లేదు వీటికి. వచ్చేసింది, చిన్న బడ్ వచ్చింది, రేపు వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? వచ్చి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడాలనిపిస్తుంది కదా. వచ్చేయండి, ప్రణీత చాలా మంచిది. దోస తీగలు ఇందులో వాలంటరీ కంపోస్ట్ లో వచ్చేస్తున్నాయి. దోస తీగలు. చిన్న ఫ్లవర్, అది ఫిష్ బోన్ అంటారండి. కయ్యన్ని షో ప్లాంట్స్, ఎడినియమ్స్. బకెట్ తోనే, పైప్ పెట్టనియరు, తనే ఇస్తారు ఎక్కువ వాటర్. 4 లీటర్స్ బకెట్ తో ఒక్కొక్క దానికి పోసేస్తారు. ఒకసారి తీసుకొస్తే 4-5 ప్లాంట్స్ కి వచ్చేస్తాయి. పైప్ తో పెట్టనివ్వరు అసలే. స్ప్రేయర్ ఉన్నాయి, స్ప్రేయర్స్ కూడా. కానీ మంచిగా మనం చేతితో అట్లా పోసుకుంటుంటే అది ఒక రకమైన. ఇది దగ్గరకు వచ్చాయి. ముద్ద మార్నింగ్ గ్లోరీ ఇవి బాగుంటాయి, చాలా ముద్దగా ఉంటాయి. రెక్కవి ఉన్నాయి, ముద్దవి ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి డే టైమ్ లో. మూసుకుపోయింది. ఇది 365 డేస్ వచ్చే చిక్కుడు అండి. 365 డేస్ వస్తుంది చిక్కుడు. లాస్ట్ ఇయర్ ప్లాంట్ ఇది. ముదిరిపోయి సీడ్ వదిలేసాను. అటు కూడా ఉంది. ఓకే ప్రణీత, థ్యాంక్ యూ. ఇదంతా చూపెట్టి చక్కగా అందరికీ కూడా కన్విన్స్ చేసినందుకు. ప్లస్ మీకు ఏమన్నా వీటికి సంబంధించినటువంటి అనుమానాలు అవి ఏమన్నా కూడా ప్రణీత వాటికి సమాధానాలు చెప్తుంది. తర్వాత ఇది చూసి మీరు చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.